హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు నాగదేవత పుట్టుక వెనుక ఉన్న కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం నాగుల జన్మకు మూల కారణం కశ్యప మహర్షి. ఆయనకు అనేక మంది భార్యలు ఉండేవారు. వారిలో ముఖ్యులు కద్రువాదేవి, వినత. కద్రువాదేవి నాగుల తల్లి, వినత గరుత్మంతుడి తల్లి. కద్రువాదేవి ఇలా కోరింది, నాకు వేలాది శక్తివంతమైన నాగులు కావాలని కోరింది. అప్పుడు కశ్యపుడు సరే అని వరం ఇచ్చాడు. కద్రువకు 1000 గుడ్లు పుట్టాయి. ఆ గుడ్లు 500 సంవత్సరాలు పక్వం కావాలి. ఆమె ఓర్పుతో వాటిని కాపాడింది. కాలం పూర్తయ్యాక వేలాది నాగులు జన్మించారు. వాళ్లే నాగవంశం. ప్రధాన నాగులు అంటే వాటిలో ముఖ్య నాగులు అనంతుడు, శేషనాగు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, పద్ముడు. వీళ్ళు దేవతల సమాన శక్తి పొందారు. నాగులు నివసించే లోకం నాగలోకం. ఇది భూమి లోపల పాతాళంలో ఉంది. పుట్టలు, వెలాలు నాగలోక ద్వారాలు. అందుకే పుట్ట అనేది పవిత్రం. కాలక్రమంలో నాగులు కేవలం పాములు కాకుండా లోకరక్షణ శక్తులుగా గుర్తింపు పొందారు. ప్రజలు భూమి సారవంతం కోసం, వర్షం కోసం, సంతానం కోసం నాగులను పూజిస్తారు. అప్పటి నుండి వారు నాగదేవతలు అయ్యారు. ఇప్పుడు మనం జనమేజయుడు చేసిన నాగయాగం గురించి తెలుసుకుందాం. మహాభారత కాలంలో రాజు పరీక్షిత్తును తక్షకుడు కాటేసి చంపాడు. అందుకే అతని కుమారుడు జనమేజయుడు నాగయాగం చేశాడు. ఆ నాగయాగం వలన అనేక నాగులు నాశనమయ్యాయి. అప్పుడు ఆస్తిక మహర్షి యాగం ఆపాడు. దాంతో నాగవంశం నిలిచింది. ఈ సంఘటన తర్వాత నాగులు దేవతలుగా మరింత గౌరవించారు. అనంతుడు, శేషనాగు తపస్సు చేసి విష్ణు సేవకు అంకితమయ్యారు. విష్ణువు అతడిని తన సయ్యగా చేసుకున్నాడు. అందుకే అతను ఆదిశేషుడు అయ్యాడు. ఒకసారి ఒక గ్రామంలో పుట్టలో నుండి నాగదేవత వెలుగు రూపంలో దర్శనమిచ్చింది. ఆ తర్వాత అక్కడ దేవాలయం కట్టారు. వేల మంది భక్తులు వచ్చారు. అలాంటి క్షేత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటిలో మోపిదేవి, కుక్కుటేశ్వరం, నాగుల కొండ. నాగులను పూజించడం, పుట్టలో పాలు పోయడం, నాగ విగ్రహాలను పూజించడం ద్వారా నాగదోషం నివారించబడుతుంది. నాగదోషం పోవడం వలన వివాహం ఆలస్యం తగ్గుతుంది, సంతాన సమస్యలు తగ్గుతాయి, కుటుంబ కలహాలు తగ్గుతాయి. నాగదేవతలను పూజిస్తే సంతానం కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, వ్యాపారంలో అభివృద్ధి, అప్పుల భారం తగ్గుతుంది, ప్రమాదాలు తగ్గుతాయి, దురదృష్టం తొలగుతుంది, చెడు శక్తులు దూరం అవుతాయి, మానసిక శాంతి లభిస్తుంది. నాగులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి, భూమి సారవంతం అవుతుంది, పితృదోషం ప్రభావం తగ్గుతుంది, వంశాభివృద్ధి జరుగుతుంది. నాగులను నాగపంచమి, శ్రావణ మాసం, కార్తీక మాసం పూజ చేయాలి. నాగదేవతలను పూజించడం వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నాగుల పంచమి రోజు కానీ, నాగుల చవితి రోజు కానీ, కార్తీక మాసంలో కానీ, మీకు వీలు కుదిరినప్పుడు మంగళవారం కానీ, ఆదివారం కానీ నాగులను తప్పకుండా పూజించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.